ప్రజల సూచనలు స్వీకరించి వాటిని సంస్కరణలుగా మార్చే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రిఫార్మ్స్ ఉత్సవ్ నిర్వహించనుంది. రిఫార్మ్స్ ఉత్సవ్పై కేంద్ర కేబినెట్ కార్యదర్శి సోమనాథన్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణల ఉత్సవాల లక్ష్యాలు, కార్యాచరణ ప్రణాళికలను సోమనాథన్ వివరించారు. తొలి దశలో నిర్వహణా వ్యవస్థ ఏర్పాటు, అధికారులు, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టనున్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రిఫార్మ్ ఉత్సవ్ నిర్వహిస్తారు. అక్టోబర్లో జన్మన్ధన్ కార్యక్రమం ద్వారా ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలు, అవసరాలను సేకరిస్తారు. అనంతరం విమర్శ్ జన్ సమాధాన్ ద్వారా వెంటనే అమలు చేసే సంస్కరణలపై దృష్టి సారిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర, జాతీయ స్థాయిలో సంకల్ప సిద్ధి నిర్వహించనున్నట్లు వివరించారు. మూడో దశలో సంస్కరణల అమలు, పర్యవేక్షణ ఉండనుండగా రిఫార్మ్ ఉత్సవ్ అమలుకు ప్రతి రాష్ట్రంలో సీఎస్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ ఉంటుంది. రాష్ట్ర, జిల్లా స్థాయి నోడల్ అధికారులను నియమిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రిఫార్మ్ ఉత్సవ్ పోర్టల్ ప్రారంభించనుంది. సోమనాథన్ వివరించారు. ప్రాంతీయ భాషల్లో ఉంటే ఆ పోర్టల్లో ప్రజల భాగస్వామ్యం, సూచనల సేకరణ, సంస్కరణల పర్యవేక్షణకు అవకాశం కల్పించనున్నట్లు కేంద్ర కేబినెట్ కార్యదర్శి సోమనాథన్ తెలిపారు.